హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేసుకొని చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ఒక 1/2 kg రొయ్యలు తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచండి. ఇలా ఉప్పు అనేది వేసి కడగడం వల్ల రొయ్యలు అనేది నీసు వాసన రాకుండా బాగుంటుంది. ఇప్పుడు పెను పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పట్టా మొగ్గ ఒక ఇలాచీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పట్టా మొగ్గ వేయడం వల్ల కూర అనేది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు పట్టా మొగ్గ ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఎర్రగడ్డలు అనేది ఎంత సన్నగా తరుక్కుంటే అంత తొందరగా ఉడుకుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన పుయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టమాటా ముక్కలను అయితే బాగా కట్ చేసుకొని వేసేసుకోండి. నేనైతే మిక్సీకి పట్టుకొని వేసుకున్నాను. బాగా నీళ్ళంతా పోయి ఆయిల్ అనేది పైకి తేలంత వరకు టమాటా ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకునే రొయ్యలను కూడా వేసుకొని బాగా కలుపుకొని 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకొని, నీళ్ళు అనేది అసలు పొయ్యబడలేదండి, ఎందుకంటే రొయ్యల్లోనే కావాల్సినంత నీళ్ళు అనేది వస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఎన్ని నీళ్ళు ఉన్నాయో. ఇప్పుడు బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఉడకడం వల్ల రొయ్యల్లో ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం అంతా బాగా రొయ్యలకు పట్టేడుగా కలుపుకొని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు మూతబెట్టి ఉడికించండి. ఇలా ఉడకడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అప్పుడు ఇలాగ చిక్కగా వస్తుంది కూర అనేది. ఇప్పుడు కొత్తిమీర అయితే జల్లుకొని సర్వ్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలకైనా, చపాతీలకైనా, అన్నంలకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఎంతో చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. బాయ్ అండి.